తొమ్మిది మందిని కాపాడే జేసీబీ డ్రైవర్ కి సన్మానం. నువ్వు ఆపట్లే ముందు హర్యానా ఎవరు కాపాడలే, వీళ్ళ గ్రామస్తులు వీళ్ళేనా దిక్కుమంటూ 13 గంటలు ఉన్నారు. ఎవ్వడు కాపాడలే. నిన్న మినిస్టర్ ఎవడొచ్చి ఎమ్మ దిక్కులు అయితే ఎమ్మెల్యే అందరూ కూడా ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కులేడు, ఒక అధికారి దిక్కులేడు. అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే, పడుకున్న వాళ్ళు నిధులలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజ ఈతగాళ్ళలో పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి?